చేస్తున్నారని అనుకోవాలి కదా. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే అన్న, మనం ఎలా ఉండాలి అంటే రాజకీయంగా చాలా విమర్శలు చేసుకోవాలి. నా పార్టీ మీద నువ్వు వేయచ్చు, నీ పార్టీ మీద నేనే వేయచ్చు, ఎవరినైనా వేయచ్చు. అరే ఎప్పుడో చచ్చిపోయినటువంటి నెహ్రూనే రోజు చచ్చిపోయిన నెహ్రూ మొట్టమొదట ప్రధాని మన దేశానికి. నెహ్రూ చేయలేదు పక్కన పెడదాం, ఆయన పొద్దున్న లేస్తే తిట్టి చాపిస్తారు వీళ్ళు. మరి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ప్రాణాలతో ఉన్నాడు కదా, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు. ఆయన అన్ని తిడితే ఈయన ఎన్ని తిట్టాలి? అని తిడితే హామీలు ఇచ్చి నెరవేర్చట్లేదు. మా కాజిపోట కోచ్ ఫ్యాక్టరీ వేయలే, మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వేయలే, మా నవోదయ పాఠశాల వేయలే, మా గిరిజన యూనివర్సిటీ వేయలే. మేము అడిగినాం గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు. 15 లక్షలు లేదు, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగాన్ని రూపుమాపలేదు, తీవ్రవాదాన్ని అంతం చేస్తాను చేయలేదు, మన దేశాన్ని తార స్థాయికి తీసుకుని నెంబర్ 1 స్థానంలో పెడతాను చేయలేదు. ఇదంతా రాజకీయ విమర్శలు వస్తాయి కదా. నువ్వు పాలకుల్ని క్వశ్చన్ చేయి. నాట్ ఓన్లీ బీజేపీనే అంటలే, రేవంత్ రెడ్డిని అడుగు, ఇంకోళ్ళని అడుగు, పాలకుల్ని అడుగు, నీ ఎమ్మెల్యేని అడుగు, నీ ఎంపీని అడుగు, నీ నియోజకవర్గం రోడ్డు కావాలని అడుగు, కాలేజ్ అడుగు, స్కూల్ అడుగు, యూనివర్సిటీ అడుగు, నీ కులానికి ఏం కావాలని అడుగు, నీ గ్రామానికి ఏం కావాలని అడుగు, నీ మతానికి ఏం కావాలని కూడా అడుగు, తప్పులేదు. కానీ నువ్వు పొద్దున్న లేసే కులం అని ఇప్పుడున్నాడా అన్న? ఆడేవాడో బాబరు ఇప్పుడున్నాడా? ఆడేవాడో బ్రిటిష్ వాడు 200 ఏళ్ళు వెళ్ళిందంట. ఆడు ఇప్పుడున్నాడా దేశంలో? లేడు కదా. మన దేశాన్ని పాలించేది మన భారత పాలకులే కదా. మరి మన బతుకులు మార్చాల్సిన వాళ్ళు ఎవరు మార్చాలన్నా ఈ దేశంలో? పాలకులే కదా. వాడు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు లేరు కదా. మనల్ని పాలించేది ఎవరు? 78 ఏళ్ళ నుంచి మన దేశ పాలకులే కదా, మన భారతీయులు. మహమ్మదీయులు ఇంకోడు బాబరు, అక్బరు, జిన్నాలు ఇప్పుడు ఉన్నారా? లేరు కదా. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మీరు అంత తప్పుడు ప్రచారం చేస్తారు. నేను చెప్పింది సత్యం, నువ్వు విమర్శ చేయి, తప్పలేదు. ఈరోజు మొత్తం ఓట్లకు ఏమంటారు, నోట్లు ఇచ్చి ఓట్లను కొనుక్కుంటారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. ఒక పక్కన దేశం అంతా ఏదైపోతుంది, పర్టిక్యులర్ రాష్ట్రాలను టార్గెట్ చేసి మరి ఇది చేస్తూ ఉన్నారు, వివక్షత చూపిస్తూ ఉన్నారు. మా సౌత్ పైన ఎప్పుడో ఉత్తరాది వివక్షత ఉందని మేము కొట్లాడుతూ ఉన్నాం. కొట్లాడు, తప్పే ఉన్నది. మనకు కావాల్సినటువంటి హక్కులు అడుగు అని మీరు అన్నట్టు. ఇప్పుడు ఇంత రాకెట్, ఇంత టెక్నాలజీ ఏఐ కాలంలో ఉన్నాం అన్న. మనం ఇంకెక్కడ ఉన్నాం? మతం కులం చూసి అడిగి వివక్ష చూపించేటువంటి కాలం ఎవరికి అవమానం? ఇది మన దేశానికి, మనకు కాదు అవమానం. అలా తప్పు చేస్తే ఎవడన్నా వాడిని శిక్షించాల్సింది పోయి నువ్వే నీ కులం ఏంటి, మతం ఏంటి అని అడిగితే మరి ఇటువంటి భావజాలం పెంచి ఇప్పుడు నిజంగా తప్పు చేసి ఉంటే వీళ్ళు స్టూడియోలలో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు నంద్యాలలో ఇప్పుడు ఆ వలి ఇల్లు తెలుసు, వాళ్ళకి తెలియకుండా మీలాంటి చెప్తే మీరు తీసుకుపోతారు కదా, ఆ తయారీ ప్రక్రియ చూపిస్తారు, ఏం కలుపుతున్నారు ఏందనేది వాళ్ళు కూడా లైవ్ లో చూపించచ్చు కదా. పోవట్లేరంటే ఎవరు దొంగలని అర్థం చెప్పు, నువ్వే చెప్పు. మేమైతే పోయినాం, చాలా తెలంగాణ నుంచి చాలా జర్నలిస్టులు పోయినాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పోయింది చాలా. ఆంధ్రాలో ఉన్నటువంటి అరే ఎమ్మెల్యేలు పోయారు, ఎంపీలు పోయారు, తిన్నారు. వాళ్ళు హిందువులు కాదా? వాళ్ళు కాదా? ఇక్కడ మినిస్టర్లు నారా లోకేష్ కూడా తిన్నాడు, ఒక్కడే కొడుకు అనుకుంటా. ఆయన ఒక్కడా కొడుక బిడ్డ నాకు తెలియదు. మా ఇంకోళ్ళు కూడా సంతానం కావాలి, మరి ఆయన ఎందుకు తిన్నాడు? ఆయన కూడా తింటా అంటున్నాడు, ఆయన కూడా పిల్లలు కావాలి, నాకు కూడా కావాలి పిల్లలు. ఇదంతా ఒక ప్రాపగాండాను సృష్టించి ఏందన్నట్టు. ఇప్పుడు కొంతమంది ఏమో కోవాలో పాయిజన్ ఉంది అంటున్నారు, కొంతమంది ఏమో లేదు ఎక్స్పైరీ లేకుండా అమ్ముతున్నారు, ఇది తింటే విషం అంటున్నారు, కొంతమంది ఏమో దీన్ని తింటే పిల్లలు పుట్టారు అంటున్నారు. అసలు ఇప్పుడు పిల్లలు పుట్టారా, ఇందులో విషం ఉందా, ఫుడ్ జిహాదా, ఇలా అసలు ఏందన్నట్టు? ఏ జిహాది కాదు, ఏ హలాలు కాదన్న. నువ్వే తిన్నావు కదా ఉపేంద్రన్న, నా మదర్ ప్రామిస్ చెప్తున్నా, తల్లి తోడు. నేను ఎలా తీసుకొచ్చాను, దాని నిండా తీసుకొచ్చా, అందరు తినగా మిగిలింది. అందుకే నేను తిన్న తప్పుగా ఫీల్ అయ్యి నాకు తెలియదు, కానీ నేను తిన్నది నువ్వు బ్యాగులో పెట్టుకుని తిరిగా. నిన్న మా పార్టీ బీసీకే పార్టీ వాళ్ళు అందరం తిన్నాం, అందరం తిన్నాము. నాకు కలిసినటువంటి వ్యక్తులకు అందరికి ఇచ్చా. దాంట్లో ఏమన్నా కలిసి ఉందా అన్న? నీకేమన్నా అనిపించిందా? అలా చేసిన వారు ముస్లిము ఎక్కడో చేస్తే ఈయనకి ఎందుకు ముడి పెడతావు? ఈయనకు ఆధార్ కార్డు లేకుండా రోహింగ్యా ఏం కాదు ఈయన, నువ్వు అన్నట్టు. ఒకవేళ మీ ఇంటెన్షన్ రోహింగ్యాలు అయితే కనుక వాళ్ళు ఏం రోహింగ్యా కాదు కదా. కర్నూలు వెలుగూడు అనేటువంటి గ్రామం, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కదా పౌరాల గుట్ట, ఆ పక్కనే వాళ్ళ ఊరు. మేము వెళ్ళాం, అక్కడి నుంచి బతుకు తెరువు కోసం వచ్చాడు. అరే ఆయన మాట్లాడుకుని రావట్లేనా సార్, నాకు ఈ ప్రజా సంఘాలు ఏం చదువు సార్, మేము చదువుకోలేదు సార్ అని అంటున్నా అమాయకంగా. పోయి మాకు తోచిన 5-10 సహాయం చేసి వచ్చాం. ఒక పేదవాడికి నువ్వు అండగా ఉండాల్సింది పోయి నువ్వు ఆయన మీద నీ ప్రతాపం, ఆయన మీద నీ ప్రతాపం మళ్ళీ నువ్వు సమర్థించుకుంటున్నావా? బాబర్ దగ్గర ముల్లాల దగ్గర తినవా? ఈరోజు రాజకీయ నాయకులు రంజాన్ మాసం స్టార్ట్ అయింది, పోయి పడి తింటారు. పోయి నీ ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే కనుక మీ బీజేపీ నాయకులు ఒక్కరు కూడా రంజాన్ శుభాకాంక్షలు చెప్పకూడదని చెప్పు. పోవట్లే. ఆయన పేరు దత్తాత్రేయ గారు ఉన్నారు, బీజేపీలోనే ఉన్నారు కదా. హిందువులను, ముస్లింలను, క్రైస్తవుల్ని, సబ్బండ కులాల వాళ్ళని, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీ వాళ్ళని పిలిచి అలాయి బలాయి పెడతాడు ఆయన. ఐడియా ఉందా?
అన్ని రకాల ఫుడ్ పెడతాడా లేదా? అన్ని పెడతాడు, పాయా పెడతాడు, అన్ని పెడతారు. మరి దాంట్లో ముస్లిం ఇదే నాంపల్లి ఎగ్జిబిషన్ లో పెడతారు ప్రతిసారి. హైదరాబాద్ ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ, ముస్లింలు మన అద్భుతాలు తయారు వాళ్ళే అమ్ముతారా? అమ్మట్లే కదా. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఒక వివక్షత, ఒక దాడి. మరి ఇటువంటి విద్వేషాలను పెంచి పోషించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు ఆ భావజాలను నింపేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కంపల్సరీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. లేకపోతే ఇంత నాయకులు మాట్లాడుతారు, ఈ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడరు తెలంగాణలో? వీళ్ళంతా మనోళ్ళు కాదు, వీళ్ళంతా మార్వాడి జనత, వీళ్ళంతా నరేంద్ర మోడీ డైరెక్షన్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. నా అనుమానం, నా స్టేట్మెంట్ ఇది. ఈ 3 పార్టీలు మార్వాడి, గుజరాత్ పార్టీలు ఇవన్నీ. లేకపోతే ఏందన్నా హిందువుల పార్టీలు ఏమి తెలంగాణ పార్టీలు కదా, హిందువులు పక్కన పెట్టు. మేము తెలంగాణ హిందువుల వైపు ఉంటాం. మేము గుజరాత్, మార్వాడి, రాజస్థాన్ హిందువులు మాకు సంబంధం లేదు. వాళ్ళు బతుకుతానికి వస్తే మాకేం బాధ లేదు. ఓకేనా, మా బతుకు తిరుగు దెబ్బ మీద కొడితే మేము తిరగవాలి. మీరు అటు ఇటు పోయి మార్వాడి మీదకి వస్తారు కదా, మీ ప్రాణం అంతా అటెక్ వస్తుంది. వాళ్ళు పెట్టుబడిదారులు కానా, మా ప్రాణం గుంజుడు కాదే, మా కల్చర్ని పాటు చేసే. మీరు చూడండి, వలి 20 మంది చుట్టుముట్టి అంత థ్రెటన్ చేసినా సార్ అని ఒక అమాయకంగా ఫేస్ పెట్టి మేము ఏదో ఎండ కొడుతుంది సార్, 10 రూపాయలు వస్తాయి సార్, అట్లా ఇట్లా మేము తేలే సార్, ఫోన్ చూపించు అని అంటే మా ఓనర్ సార్ నాకు సంబంధం అంటే స్విచ్ ఆఫ్ అయింది సార్ అంటే ఛార్జింగ్ పెట్టి మరీ ఎక్కిస్తారంట. చూసిరా మీరు? ఫోన్ గుంజుకున్నారు, ఛార్జింగ్ పెట్టి మరీ ఇచ్చేస్తారంట. ఇంత థ్రెటన్ చేశారు, ఇంత అవమానించారే. అదే మారోడు చెప్తా, నా జాతి బిడ్డని, ఒక ఎస్సీని, ఒక బీసీని, నా సబ్బండ కులాలని, ఒక యాదవ్ కులస్తుని, ఒక మాల బిడ్డని అవమానించిర్రాబాయ్ అని చెప్తే వాడు అమ్మనా బుద్ధులు తిట్టాడు నాకు ఫోన్ చేసి. అలా తిట్టాడా? వాడు తెలుగు రావట్లేదు చక్కగా, ఏదో గోపుత్రసేన అన్నాడు. సర్రబాయ్ ఏదో పుత్రసేన నువ్వు, నీ సంఘం పని నువ్వు చేసుకో, నేను తెలంగాణ రా, ఇక్కడ పుట్టినట్టు నువ్వు ఎక్కడున్నావు నీ అంత చూస్తాడు. సభ్య సమాజం మొత్తం చూసింది. స్టిల్ నో ఇప్పటికి కూడా నా దగ్గర నెంబర్ ఉన్నది. మరి అలా తిట్టాడు అవ్వాలి? తిట్టలే కదా. ఎవరికి అహంకారం ఉంది? నా రాష్ట్రంలో బతుక్కుంటూ తెలుగు వచ్చి నీకు తెలుగు రాదు. మా ఈ రాష్ట్రంలో పక్క తెలుగు, ఉమ్మడి తెలుగు రాష్ట్రమే కదా మనది. ఉమ్మడి తెలుగు ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినాం కదా మనం. అలాంటి పక్క రాష్ట్రం కూడా 3-4 వేల కిలోమీటర్ల దూరం నుంచి ఏమన్నా గుజరాత్, రాజస్థాన్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిండా? రాలేదు కదా. ఇక్కడ రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీసిండా? ఆధార్ కార్డు ఉన్న వ్యక్తి, ఆనే పుట్టి పెరిగిన వ్యక్తి, అక్కడనే వ్యవసాయం చేసుకునేటువంటి వ్యక్తి, పక్క రాష్ట్ర వ్యక్తి.